హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా కోడిగుడ్డుతోని మనం బూజీ చేసామంటే టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఎగ్ బూజీ చేస్తే ఇలా చేయాలండి. ఈ విధంగా చేస్తే నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. అంత మంచి రుచిగా ఉంది ఈ ఎగ్ బుజ్జి అండి. ఈ ఎగ్ బుజ్జి దేంతో చేసామో ఎలా చేసామో ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. కానీ ఈ టైప్లో చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చి తీరుతుంది. దీన్ని ఎలా చేయాలంటే ముందుగా దీని గురించి ఒక 3 ఉల్లిపాయలు తీసుకునేసి ఒక 4-5 పచ్చిమిరపకాయలని తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఉల్లిపాయలు తీసుకున్న వాటిని మీద ఉన్న పొట్టు శుభ్రంగా ఒలిచేసి ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. కానీ కట్ చేసేటప్పుడు మాత్రం ఈ వేర్లు భాగంలో ఉండి గడ్డనైతే కంపల్సరీ తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాతనే ఈ ఉల్లిపాయలు మనం నచ్చిన టైప్లో కట్ చేసుకోవాలి. కానీ ఈ టైప్లో చేయడం మాత్రం చాలా అంటే చాలా ఈజీ అండి ఈ బూజీ. ఈ విధంగా మనం బూజీ చేసామంటే రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఓకేనా. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా అండి, అవి కూడా శుభ్రంగా కడిగి ఆ తర్వాత తొడాలన్నీ చేసుకునేసి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఈ ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయలని తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత అవి పక్కన పెట్టేసి ఇప్పుడు మంచి ఫ్రెష్ అని ఒక 3 కోడిగుడ్లు తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు అవి కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఇడ్లీలు తీసుకోవాలండి. ఈ ఇడ్లీలు నేనైతే ఒక 6 ఇడ్లీలు తీసుకున్నా అండి. అంటే మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో వాడే ఈ టిఫిన్లో వాడే ఇడ్లీలు అండి. ఓకేనా. ఇప్పుడు అవి కూడా పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఒక 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీలని కొంచెం వేడి నూనెలో ఈ టైప్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. అంటే కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత అప్పుడు వేసుకోవాలండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మాత్రం వేయకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఆ టైప్లో వేసి ఇప్పుడు మనం ఈ విధంగా పొల్లుగా చేసేసుకోవాలండి. ఈ విధంగా నలిపిన తర్వాత ఇప్పుడు కోడిగుడ్లు ఉన్నాయి చూడండి, వాటిని పగలగొట్టి అందులో పోసేసుకోవాలి. ఈ కోడిగుడ్లు పగలగొట్టి పోసేటప్పుడు ఏంటంటే పెంకు అన్నది పడకుండా కొంచెం జాగ్రత్త వహించి ఆ తర్వాత ఈ కోడిగుడ్డుని మనం ఏదైతే నలిపి పెట్టుకున్నామో దాంట్లో కాస్తలా కలిపేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా అందులో వేసేసుకొని ఇలా కలుపుతూనే ఈ కోడిగుడ్డుని బాగా వేగనివ్వాలండి. ఈ ఇడ్లీతో పాటు ఈ కోడిగుడ్డు అన్నది బాగా ఫ్రై అవ్వాలి. ఏంటంటే ఈ ఇడ్లీ కొంచెం ఎక్కువ శాతం ఉండలు ఎక్కువ లేకుండా కొంచెం బాగా నలుపుకోవాలండి. ఆ విధంగా నలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి రుచికి సరిపడా కాస్త సాల్టు, చిటికెడు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూను కారము, ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, ఆ తర్వాత గరం మసాలా కూడా చిటికెడు వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. అంటే మంచి కలర్ వచ్చే విధంగా మనం సన్న మంట మీదనే ఈ టైప్ తిరిగేసుకుంటూ బాగా వేగనిచ్చుకోవాలండి. ఓకేనా. ఈ టైప్లో ఏంటంటే ఎంత బాగా మనం వేగనిస్తామో అంత మంచి రుచిగా ఉంటుంది. కానీ దీని గురించి మాత్రం మంట హైలో ఉంచకుండా కొంచెం లో లేదా మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఇలా తిరిగేసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా వచ్చాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఈ టైప్లో చేయడం ఎంత ఈజీయో ఇలా చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఈ మిగిలిన ఇడ్లీలతోనే ఈ విధంగా చేశానండి. రుచి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఇది స్నాక్ టైప్లో వాడుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్గా కూడా వాడుకోవచ్చు. మనకి ఏ టైప్లో కావాలంటో ఆ టైప్లో దీన్ని తయారు చేసుకునేసి మనం దీన్ని చాలా టేస్టీగా తినచ్చండి. ఈ విధంగా చేస్తే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంది ఈ ఇడ్లీ ఎగ్ బూజీ.